హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చాలా నోటిఫికేషన్స్ కూడా ఎవరైతే కంప్యూటర్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఫినిష్ చేశారో వాళ్ళకైతే ఉన్నాయన్నమాట మ్యాక్సిమం నోటిఫికేషన్స్. అంటే నేను కామెంట్ సెక్షన్లోని బీఎస్సీ కంప్యూటర్స్ మీద, బీకామ్ కంప్యూటర్స్ మీద, అట్లాగే కంప్యూటర్ సైన్సెస్లో బీటెక్ చేసిన వాళ్ళకి, ఎంసీఏ ఫినిష్ చేసిన వాళ్ళకి ఎంటెక్. అలాగేంటంటే మనకి ఐటీ ప్లాట్ఫామ్లో ఐటీ ఓపెనింగ్స్ అనేది వేరియస్ కంపెనీస్లో అయితే మనకి ఫ్రెషర్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి హైదరాబాద్ లొకేషను, బెంగళూరు లొకేషను, పూణే లొకేషన్ అయితే మేజర్గా అయితే ఉన్నాయి. దాంతోపాటుగా ఏంటంటే ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి ఒక 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. దీంట్లో మనకి డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ, పీజీ కానీ ఏమి ఫినిష్ చేసినా సరే నో ప్రాబ్లం. వాళ్ళకి అట్లాగే మనకి మహీంద్రా నుంచి, టెక్ మహీంద్రా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనమాట. ఈ 2 నోటిఫికేషన్ చెప్పిన తర్వాత ఆ ఎంఎన్సీ కంపెనీస్లో అట్లాగే ఐటీ ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూసి కంప్లీట్గా తెలుసుకోండి. అట్లాగే మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీరు లేట్ చేసిన కొద్దీ ఆ లింక్స్ అనేవి క్లోజ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక చూద్దాము. ఫస్ట్ నోటిఫికేషన్ మనకి ఇది పాత్ర ఇండియా అనే కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు రిమోట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ని అయితే తీసుకుంటున్నారు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది కంప్లీట్గా కూడా మనకి హైదరాబాద్లో విశాఖపట్నం లొకేషన్లోనే ఉంటుందన్నమాట జాబ్ అనేది. ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనకి ఇస్తున్నారనమాట. కాబట్టి ఈ టైంలో, కరోనా టైంలో ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వన్స్ గెట్ ఇన్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమే చేయవలసి ఉంటుంది. ఇక చూద్దాం. క్వాలిఫికేషన్ వచ్చేసి చెప్పినట్టుగానే డిప్లొమా మీరు ఏ స్ట్రీమ్ అయినా సరే ఫినిష్ చేయండి, నో ప్రాబ్లం. అట్లాగే గ్రాడ్యుయేషన్ అయినా సరే, పీజీ అయినా సరే, ఏదైనా నో ప్రాబ్లం అనమాట. మీకు శాలరీ వచ్చేసి వాళ్ళు 1,45,500 అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. మీకు టేక్ హోమ్ వచ్చేసి 10,018 రూపీస్ అని ఇస్తున్నారనమాట. ఇక తర్వాత చూస్తే వీళ్ళు ఫ్రెషర్స్ దగ్గర నుంచి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అందరినీ తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే సపరేట్గా అయితే శాలరీ ఉంటుంది. ఇక టోటల్గా 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా మనకి 40 years వరకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే, అంతకుముందు ఎక్కడైనా వర్క్ చేసి మీరు డిస్కంటిన్యూ చేసినా సరే, డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు మ్యాక్సిమం అయితే కవర్ చేశారండి. పాత్ర ఇండియా అనేది ఏంటంటే మనకి వైజాగ్ లొకేషన్లోనే జాబ్ ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని అయితే అసలు మిస్ అయితే చేసుకోవద్దు. వైజాగ్ లొకేషన్లో మీరు ఇక సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా విర్చువల్గా, అంటే జూమ్లో అయితే కండక్ట్ చేస్తారు. కంప్లీట్గా విర్చువల్గా అయితే వాళ్ళు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఇక పర్సనల్ ల్యాప్టాప్, డెస్క్టాప్ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు ఎటువంటి ల్యాగ్లు అనేవి లేకుండా ఉండడం కోసం. వర్కింగ్ చూస్తే మీకు 5 days a week ఉంటుంది. యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే. ఇక ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఇనీషియల్ స్క్రీనింగ్ డిస్కషన్ అంట. తర్వాత టెక్నికల్ రౌండ్ అనేది ఉంటుంది. దీంట్లో సిస్టమ్ టెస్ట్ విత్ గుడ్ టైపింగ్ స్పీడ్, అట్లాగే ఎక్సెల్ నాలెడ్జ్ చూస్తారట. తర్వాత సీనియర్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. లాస్ట్లో డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఓవరాల్గా స్టెప్స్ అయిన తర్వాత మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారు. నేనైతే రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. మీరైతే అది క్లిక్ చేసి అప్లై చేసుకోండి. రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు May 15th వరకు టైం ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్లోను, అట్లాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే కనుక నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నో ప్రాబ్లం, అందరూ కూడా గెట్ ఇన్ అవుతారు. ఇమీడియట్గా అయితే మీరు అప్లై చేసుకోండి, అసలు వెయిట్ చేసే అవసరం అయితే లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ లింక్ అనేది రెస్పాన్సెస్ అనేది తీసుకోవడం ఆపేస్తుందన్నమాట. అంటే వాళ్ళు 300 ఉన్నాయి కదా, ఇమీడియట్గా 300, 350, 400 అలాగా రెస్పాన్సెస్ ఎవరైతే ఫీడ్ చేశారో, ఫీడ్ చేసిన వెంటనే ఈ లింక్ అనేది క్లోజ్ అయిపోతుందన్నమాట. అంటే అప్పుడు నో మోర్ టేకింగ్ రెస్పాన్సెస్ అని వస్తుందన్నమాట. కాబట్టి ఇమీడియట్గా అయితే వెంటనే అప్లై చేసేసుకోండి వీడియో చూసిన వెంటనే. ఓకే. ఇక అట్లాగే నెక్స్ట్ ఏంటంటే మనకి టెక్ మహీంద్రా నుంచి అయితే ఇంకొక నోటిఫికేషన్ వచ్చిందనమాట. వీళ్ళు ఏంటంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్నే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ CSA రోల్ అయితే ఇస్తున్నారనమాట. దీనికి కూడా అంతేనండి, డిప్లొమా చేసినా, డిగ్రీ చేసినా, పీజీ చేసినా ఎవరైనా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది మీకు. కాకపోతే 25 years అయితే మ్యాక్సిమం ఉండాలన్నమాట. బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఇక 2015 పాస్అవుట్స్ నుంచి, ఇక్కడ చూడండి ఎనీ డిగ్రీ అన్నారు కదా, 2015 పాస్అవుట్స్ నుంచి 2020 పాస్అవుట్స్ వరకు అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు 1,50,000 శాలరీ అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఇది కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. టోటల్గా 500 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఏంటంటే ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. తర్వాత మీకు కరోనా అంతా కంప్లీట్గా అది
పోయిన తర్వాత మీకు చెన్నైలో అంబత్తూర్ అనే సో ఈ ప్లేస్లో అయితే మీకు జాబ్ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ అనేది కేవలం ఒక రౌండే, హెచ్ఆర్ రౌండే ఉంటుందన్నమాట. సో మీకు ఇది వీళ్ళు కూడా విర్చువల్గా కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఇంటర్నెట్ అది ఉండేలాగా చూసుకోండి. ఇక నెక్స్ట్ ఎడిషనల్ రిక్వైర్మెంట్ ఏం అడిగారంటే క్యాండిడేట్ మస్ట్ నో ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ విత్ కంప్యూటర్ స్కిల్స్ అని అడిగారు. సో కాబట్టి మ్యాక్సిమం మనందరికీ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ మీద సో ఒక కొంత పట్టు అనేది ఉంటుంది కాబట్టి సో అది నో ప్రాబ్లం. ఇక నీడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ చిత్తూరు, తిరుపతి, పుత్తూరు అంటే వీళ్ళేమన్నారు, సో ఇక్కడ చిత్తూరు నుంచి, తిరుపతి నుంచి, పుత్తూరు నుంచి అయితేనే వీళ్ళు తీసుకుంటా ఉంటున్నారు. అట్లాగే వీ విల్ నాట్ హైర్ 2021 పాస్అవుట్స్ అంటే సో ఈ ఇయర్ ఎవరైతే పాస్ అవుతారో ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ సో వాళ్ళనైతే మేము తీసుకోవని వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే, ఇక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ రిజిస్టర్ ఇన్ బోత్ అండ్ బిలో మెన్షన్ రిజిస్ట్రేషన్ లింక్స్. సో నేను రిజిస్ట్రేషన్ లింక్స్ అనేవి కింద ప్రొవైడ్ చేస్తాను. సో అదైతే మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు చైతన్య గారి నెంబర్కి కానీ, లేదంటే సునీల్ గారి నెంబర్కి కానీ, రసూల్ గారి నెంబర్కి కానీ కాల్ చేసి కూడా క్లారిఫై చేసుకోండి. సో మీకు విర్చువల్ ఇంటర్వ్యూ అనేది 30th మేనే ఉందన్నమాట. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో రిజిస్ట్రేషన్ అనేది మీకు 12th మే అయితే క్లోజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంకొక నోటిఫికేషన్ కూడా చెప్తాను. ఈ నోటిఫికేషన్ మనకి ఎన్సీఆర్ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంటర్న్స్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చెప్తాను. అయితే ఈ లొకేషన్ అంతా కూడా మన హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి సో హైదరాబాద్ లొకేషన్లోనే ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంటర్న్స్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో మనకి ఈ నోటిఫికేషన్ కూడా చాలా రీసెంట్గా అంటే ఎస్టర్డేనే రావడం జరిగింది కాబట్టి సో అందరూ అయితే అప్లై చేసుకోండి. సో నేను చెప్తాను చూడండి. సో బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్టూడెంట్స్ కంప్లీటింగ్ బీటెక్ అంటే ఫైనల్ ఇయర్లో ఎవరైతే బీటెక్ ఫినిష్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళతో పాటుగా బిఈ ఇన్ మే ఆర్ జూన్ 1920 అంటే 2019 బ్యాచెస్ 2020 బ్యాచెస్ కూడా బీటెక్ ఫినిష్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. అట్లాగే స్టూడెంట్స్ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లైన్ విత్ కంప్యూటర్ సైన్సెస్, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ వాళ్ళు కూడా మీకు కనుక కోడింగ్లో ఒక ప్యాషన్ అనేది ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి సో బీటెక్ ట్రిపుల్ ఈ వాళ్ళకి అలాగే ఈసీఈ వాళ్ళకి మిగతా సిఎస్సి ఐటీ అంటే అది కామన్ అనమాట. సో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి. నేను ఈ జాబ్ అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విధంగా అయితే వాళ్ళు క్వాలిఫికేషన్ కానీ రిమైనింగ్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికీ కూడా బోత్ మేల్ ఆర్ ఫిమేల్ అయితే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో అందరూ మీరు అప్లై చేసుకొని ఈ ఇంటర్న్స్ని కూడా మీరైతే గెట్ ఇన్ అవ్వండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ మనకి ఇన్సైడ్ వ్యూ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఇది రిమోట్గా కూడా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ లింక్ అనేది ప్రజెంట్ యాక్టివ్గానే ఉంది. మీకు జాబ్ లొకేషన్ కూడా ఒకవేళ ఉంటే కంప్లీట్గా మన హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఎస్సీలో కానీ బీకామ్లో కానీ సో ఎటువంటి డిగ్రీ అయినా సరే కంప్యూటర్ సైన్సెస్లో కనుక ఫినిష్ చేస్తే అంటే బీకామ్ కంప్యూటర్స్ అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ అట్లాగే రిమైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా సో వీళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆర్ ఈక్వల్ అండ్ డిసిప్లిన్ అనేది ఇచ్చారు. సో కాబట్టి సో మీరు అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఏంటంటే మనకి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 1 year ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ వరకు అందరూ అయితే ఎలిజిబుల్ అవుతారు. అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వరాకల్ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు అసోసియేట్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్స్ అయితే తీసుకుంటున్నారు. సో దీనికి కూడా ఏంటంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ లొకేషన్ ఏంటంటే మన హైదరాబాద్, తెలంగాణ అయితే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ అప్లై లింక్ అనేది యాక్టివ్గానే ఉంది. సో ఇది రీసెంట్గానే వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఇక మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కామన్ ఎవరైతే బీటెక్లో కంప్యూటర్ సైన్సెస్, ఐటీ బ్యాక్గ్రౌండ్ అట్లాగే ఎంసీఏ కానీ ఎంటెక్, సిఎస్సి కానీ ఫినిష్ చేశారో సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి ఇక్కడ కూడా ఇచ్చిన క్వాలిఫికేషన్ చెప్తాను. ఇక దీంట్లో బీఎస్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ టు ఫంక్షనల్ ఏరియా అని ఇచ్చారు. అంటే సో ఆర్ ఏమన్నారు 0 to 2 years ఆఫ్ ప్రీవియస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ కూడా బ్యాచిలర్ సైన్సెస్ డిగ్రీ అన్నారంటే సో బీఎస్సీ కంప్యూటర్స్ అట్లాగే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ గమనించండి. ఓకే ఫ్రెండ్స్, సో నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో రిమైనింగ్ ఏంటంటే బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పే వాటన్నిటికీ కూడా వరాకెల్ కంపెనీ నుంచి వచ్చిన ఇదైతే ఒక మంచి నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ వడాఫోన్ నుంచి అయితే రావడం జరిగింది. సో వడాఫోన్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్లో కూడా సో ఎవరైతే బీటెక్లో కంప్యూటర్ సైన్సెస్ కానీ ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ ఫినిష్ చేశారో సో వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ ట్రైనీస్ని అయితే వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే సో ఈ విధంగా అయితే ఇచ్చారు డిస్క్రిప్షన్ కానీ, అట్లాగే సో జాబ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇక స్కిల్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా డేటా మోడలింగ్లో కానీ, డేటా విజువలైజేషను, డేటా అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్, డేటా మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో దీంట్లో ఎవరైతే టచ్లో ఉన్నారంటే బీటెక్లో మీరు ఆ కంప్లీట్గా దాని రిలవెంట్ కోర్సెస్ అనేవి ఫినిష్ చేసి ఉన్నారో సో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అప్లై లింక్ అనేది యాక్టివ్గానే ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ని ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పవర్ స్కూల్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు అసోసియేట్ క్లౌడ్ ఓపీఎస్ ఇంజనీర్ 1 అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రోల్కి కూడా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు జాబ్ లొకేషన్ అయితే బెంగళూరులో ఉంటుంది. ఇక నేను కంప్లీట్గా సో చూస్తే మీరు ఓవర్వ్యూ కానీ అలాగే రెస్పాన్సిబిలిటీస్ చూడండి. అట్లా క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సో ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు సో ఎవరైనా సరే క్లౌడ్ అప్లికేషన్స్లో కానీ ఐటీ సపోర్ట్ రోల్లో కానీ సో క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, అలాగే ఎవరైతే ఇంజనీరింగ్లో ఎవరైతే కంప్యూటర్ సైన్సెస్ ఫినిష్ చేశారో సో వాళ్ళు కానీ, అట్లాగే ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ సో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డిగ్రీ రిక్వైర్డ్ అని ఇచ్చారనమాట. అట్లాగే రిమైనింగ్ విషయాలు కూడా మీరైతే చూడండి. సో కంప్లీట్గా బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బెంగళూరు లొకేషన్ కాబట్టి ఇనీషియల్గా మీకు కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మిమ్మల్ని అయితే బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయడానికి అయితే మీరైతే ఇంట్రెస్టెడ్గా ఉండాలి. సో ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించిన అప్లై లింక్ కూడా యాక్టివ్గానే ఉంది. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి మైక్రో ఫోకస్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తీసుకోవడానికి అయితే జావాలోని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా బెంగళూరు లొకేషన్ అయితే ఉంటుంది. కంప్లీట్గా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ డొమైన్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో జావా స్ట్రీమ్లో అయితే వాళ్ళు అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా కంపెనీ ఇచ్చినవి అయితే మీరు చూడొచ్చు. ఇక ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సో ఫ్రెషర్స్ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అని ఇచ్చారు. సో ఇన్ కంప్యూటర్ సైన్సెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వాలెంట్ అంటే సో దీనికి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, బీకామ్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, అలాగే బీటెక్లో ఎవరైతే కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ చేశారో వాళ్ళకి, అలాగే ఎంటెక్లో కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, అట్లాగే ఎంసీఏ ఫినిష్ చేసిన వాళ్ళకి, దీంతో పాటుగా ఎవరైతే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్సెస్లో ఫినిష్ చేశారో ఐటీలోని వాళ్ళకి. సో వీరందరికీ కూడా ఇదైతే ఎలిజిబిలిటీ ఉంది. నేను దగ్గర చెప్పిన వాటికి కూడా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్సెస్ వాళ్ళు కూడా కొన్ని నోటిఫికేషన్స్కి అయితే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే అప్లై లింక్ అనేది యాక్టివ్గానే ఉంది. సో నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఈ పోస్ట్ కూడా ఏంటంటే బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు గమనించి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి రెడ్ హ్యాట్ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్స్ని అయితే ప్రొవైడ్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు రీసెంట్గా. సో కాకపోతే మీకు ఇది జాబ్ లొకేషన్ అంతా కూడా పూణే అనేది ఇచ్చారు. సో ఇంటర్న్షిప్ కాబట్టి అది కూడా మీరు ఒకసారి గమనించి అప్లై చేసుకోండి. సో మనకి రీసెంట్గానే వచ్చిన నోటిఫికేషన్ ఇది. ప్రజెంట్ ఈ అప్లై లింక్ అయితే యాక్టివ్గానే ఉంది. సో ఎవరైతే పూణే లొకేషన్లో ఉండి వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నా, లేదంటే అక్కడ ఇంటర్న్షిప్ని పొందాలనుకున్నా సరే మీరైతే అప్లై చేసుకోండి. ఇక ప్రైమరీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో రిక్వైర్డ్ స్కిల్స్ అనేవి ఎవరికంటే సో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే ఇది కంప్లీట్లీ ఏంటంటే ఎవరైతే బీటెక్ కంప్యూటర్ సైన్సెస్లో ఫినిష్ చేశారో సో వారికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందని వాళ్ళు చెప్పారనమాట. ఇక అండర్స్టాండింగ్ ఆఫ్ లినక్స్ సిస్టమ్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ ఇంటర్న్షిప్స్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లో పొందడానికి సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ని ప్రొవైడ్ చేస్తాను, మీరైతే క్లిక్ చేసి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. అలాగే మనకి పూణే లొకేషన్లో సో మనకి యామ్డాక్స్ కంపెనీ నుంచి కూడా వీళ్ళైతే సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇంజనీర్ రోల్స్కి అయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే సో వాళ్ళు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ అని ఇచ్చారు. అంటే సో ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీకామ్ కంప్యూటర్ సైన్స్, అట్లాగే బీటెక్లో కానీ సో ఇట్లాగా సో కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే వాళ్ళ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అంటే డిగ్రీని ఫినిష్ చేశారో సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి ఇమీడియట్గా అయితే ఎవరైతే
ఎలిజిబిలిటీ ఉండి అట్లాగే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో పూణే లొకేషన్లో వర్క్ చేయడానికి వాళ్ళైతే సో ఈ యామ్డాక్స్ కంపెనీ నుంచి అయితే అప్లై చేసుకోండి. సో ప్రజెంట్ అయితే అప్లై లింక్ అనేది యాక్టివ్గానే ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి బ్లాక్ రాక్ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు అసోసియేట్స్ని జావా డెవలపర్స్ అయితే తీసుకుంటున్నారు. కాకపోతే మీకు ఈ లొకేషన్ అనేది గుర్గావ్లో ఉంటుందన్నమాట. సో ఎవరైతే గుర్గావ్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ అయితే వాళ్ళు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి సో బీటెక్ చేసిన వాళ్ళు అట్లాగే డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్సెస్లో సో ఎవరైతే బీటెక్ కంప్యూటర్ సైన్సెస్లో ఐటీలో ఫినిష్ చేశారో సో వారందరూ అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. అట్లాగే సో ఎవరైతే ఎంటెక్ కంప్యూటర్ సైన్సెస్ ఫినిష్ చేశారో సో అదైతే వాళ్ళకి అడిషనల్గా అడ్వాంటేజ్ మీరు ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు, అది కూడా మీరు గమనించండి. ఇక రిమైనింగ్ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబ్లీ లీనియర్ ఆల్జీబ్రా ఈజ్ ఎ బిగ్ ప్లస్ అని ఇచ్చారు. సో ఈ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటే మిమ్మల్ని అయితే ఫర్దర్గా ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి కూడా ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ద క్యాండిడేట్స్ హూ ఆర్ డిజైర్డ్ టు వర్క్ ఇన్ గురుగ్రామ్ లొకేషన్ సో దెన్ ఓన్లీ యూ కెన్ అప్లై. సో presently apply link is in active position, so I will provide the link in description. So if you are eligible or interested to apply for these positions in this company, so just you can click and apply in the description part. Okay friends, thank you for watching Career Alerts. Jai Hind.